మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ దాసులో ఉండి శ్రేష్టమైన వాక్యం చేత మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, సమయంలో నా జీవితంలో మీరు చేసిన మేలును, ఉపకారాలను సాక్ష్యముగా నీ బిడ్డలతో పంచుకుంటుండగా మీ ఆత్మక్రియ స్థలంలో జరిగించి ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. ఇదిగో నా ప్రభా, నా తను నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడిగా లోకానికి వచ్చావు ప్రభా. ఏ ఒక్క వ్యక్తి నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రభా, ప్రతి ఒక్కరిని రక్షించాలని, ప్రతి ఒక్కరిని మీకు సాక్షులుగా, పరిచారకులుగా ఉంచుకోవాలని మీరు లోకానికి వచ్చి గొప్ప రక్షణ సిద్ధపరిచిన దేవుడు ప్రభా. నా ప్రభా, ఈ రాత్రికాల సభలో నా జీవితంలోకి మీరు ఎలా వచ్చారో, నా జీవితాన్ని ఎలా మార్చారో నా ప్రభా, నీ బిడ్డలతో పంచుకుంటుండగా మీ ఆత్మకార్యం జరిగించి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాట చదివి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రభునందు ప్రియులారా, మాది గుంటూరు జిల్లా. మా తల్లిదండ్రులు తాడిశెట్టి రాఘవయ్య, శ్రీలక్ష్మి దంపతులకు నేను రెండవ సంతానంగా పుట్టాను. మేము ముగ్గురు పిల్లలు, అక్క, నేను, మా తమ్ముడు. పిల్లరా, మా తమ్ముడు పుట్టిన కొద్ది రోజులకి మా అమ్మగారికి టీబీ అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. పిల్లరా, ఆ రోజుల్లో ఆ వ్యాధికి సరైనటువంటి వైద్యం లేదు. అయితే ఆమెకు రోజుకి ఆమె వ్యాధి ఎక్కువవుతూ ఉండేది, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉండేది. పిల్లరా, ఆ సమయంలో మరి మా నాన్న చాలా నిరుపేద కుటుంబం మాది. పిల్లరా, నా ప్రభునంద పిల్లరా, మా నాన్న అనేక ప్రాంతాలకు కష్టపడి పనిచేసి తీసుకెళ్తూ ఉండేవాడు. మా నాన్నగారికి ఎక్కువగా వ్యసనాలు కూడా ఎక్కువ ఉండేవి, తాగుడు, పేగాట్లు ఉండేవి. వాటి వల్ల ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలో మా తల్లిని బ్రతికించుకోవాలని, ఇంకా వైద్యాన్ని చేయించడానికి ఆయనకి స్తోమత లేక ఆయన మా బంధువులు చెప్పిన ప్రయత్నాలు కొన్ని చేశాడు. చివరికి అన్నీ వ్యర్థమైపోయినాయి. ఇక బ్రతకదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విపరీతంగా దగ్గుతూ ఉండేది, కళ్ళు పడిపోతూ ఉండేది, మనిషి బక్కగా అయిపోయింది, ఆయాసపడిపోతూ ఉండేది. పిల్లరా, నా ప్రియమైన దేవుళ్ళారా, ఇక ఆమె ఎలాగైనా చచ్చిపోద్దామని చెప్పి భయం వేసింది. మా నాన్నకి ఆ టైంలో మరి మండవల్లి దగ్గర ఉన్న ఇంగిలిపాకలంక అనేటువంటి గ్రామానికి ఆమె తీసుకుని రమ్మన్నప్పుడు ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. కుటుంబంతో మేము అక్కడికి రావటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మా నాన్న ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా సరే మా అమ్మగారిని బ్రతికించుకోవాలి అని చెప్పి వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది స్వార్థ చెప్పారు. పిల్లరా, మీరు యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు బాగు చేస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి, సరే ఏ దేవుడైతే నాకెందుకు, నా భార్య బ్రతకటం నాకు కావాలి కదా అనుకుని యేసుప్రభు నమ్ముకున్నాడు. చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. పిల్లరా, మేమందరం కూడా చర్చికి వెళ్తూ ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్తూ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ఒకరోజు ఉపవాస ప్రార్థనలో దేవుని ఆత్మ మా నాన్నగారిని తాకింది. మా నాన్న పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ బహిరంగంగా బహాటంగా తన పాపలు ఒప్పుకోవటం ప్రారంభించాడు. బలమైనటువంటి దేవుని ఆత్మతో నింపబడి కొన్ని రోజులు అలా ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లరా, అందుకని మా నాన్నగారికి పౌలు గారి మీదకి వచ్చిన ఆత్మ వచ్చిందని పౌలు అని పేరు పెట్టారు. పిల్లరా, మా తాతయ్య గారు ఇచ్చిన కొద్ది పొలం చేసుకుంటూ ఎక్కువగా దేవుని పరిచర్యలో స్వార్థలకు వెళ్తూ ఉండేవాళ్ళు, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాళ్ళు, సేవకులతో పాటు వెళ్తూ ఉండేవాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా వెళ్తూ ఉండగా ఒకరోజు
మా నాన్న దేవుల్లో చాలా బలపడ్డాడు. మా నాన్నగారికి మరి దేవుడు ఎన్నో చూపిస్తూ ఉండేవాడంట. ఎవరైనా గేదెలు పోయినా ఆ గేదెలు ఎక్కడున్నాయో కూడా దేవుడు చూపించేవాడంట. పిల్లలు పలానా చోట మీ గేదెలు అని చెప్తే అక్కడ ఉండేయంట. అలాగా చాలా విషయాలు మా నాన్న చెప్తూ ఉండేవాడు. అయితే చదువు లేకపోవటం వల్ల దేవుని యొక్క వాక్యము లోతుగా తెలియదు పిల్లరా. కానీ బలంగా దేవుల్లో ఉండాలి అని చెప్పి అనుకుంటూ సాగుతుండేవాడు. ఇలాంటి సమయంలో మా నాన్నకి ఒక కళ వచ్చిందంట. ఆ కళ్ళు యేసు ప్రభువారు వచ్చి మా అమ్మగారిని తీసుకెళ్ళిపోతున్నారంట. అప్పుడు మా నాన్న అన్నాడంట, యేసయ్య, నా భార్య కోసమే కదా నేను నిన్ను నమ్ముకున్నాను, ఆమెను తీసుకెళ్ళిపోతావు ఏంటి ప్రభా అని అంటే, అయ్యా ఇంక ఇచ్చిన సమయం అయిపోయింది, ఈమెను నేను నా రాజ్యానికి తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పారంట. అయితే మా నాన్న ఒప్పుకోలేదంట. పిల్లరా, యేసుప్రభా ఆమెను తీసుకెళ్ళిపోతే ఎలాగా, నా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఎవరు చూస్తారు, ఆమె లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఇంతకాలం మూర్ఖుడిగా ఆమెను ఎన్నో బాధలు పెట్టాను, కొట్టాను, హింసించాను, కానీ భార్యగా నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే నేను తెలుసుకొని ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నాం, ఈ సమయంలో మరలా ఆమెను తీసుకెళ్ళిపోతావా ప్రభా, ఆమెను తీసుకెళ్ళొద్దు ప్రభా అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే యేసుప్రభు అన్నారట, కాదయ్యా నేను ఆమెను తీసుకెళ్తున్నాను, కానీ నేను నాకు ఇష్టమైంది నేను తీసుకెళ్తున్నాను అని చెప్పినప్పుడు, అయితే నేను కూడా వచ్చేస్తాను అన్నాడంట. నేను కూడా వస్తానంటే ప్రభు అన్నారంట, మరలా నేను వస్తాను, అప్పుడు నేను వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పినప్పుడు చెప్పి ఆమె తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా పైకి వెళ్ళిపోతా ఉంటే ఏసయ్య 2 కాళ్ళు పట్టుకున్నాడంట. ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు అంటున్నారా. కొంత దూరం వెళ్ళినాక తల మీద చేసి ఏసయ్య తోసేశారంట. ఈయన కింద పడిపోయాడు. మెలకు వచ్చింది, అరుస్తూ ఉన్నాడు, యేసుప్రభు తీసుకెళ్ళొద్దని. మా అమ్మగారు అన్నారంటే, ఏంటి కలవరిస్తున్నావు ఏంటి, అరుస్తున్నావు ఏంటంటే, నాకు ఏంటో కల వచ్చింది అని చెమటలు పట్టేసి కొంచెం చాలాసేపు ఆలోచించాడు. తర్వాత చెప్పాడంట, నువ్వు దేవుడు నేను వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడని. ప్రయోజనం బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో మనం అనుకున్నట్టుగా జరిగితే, మనం అడిగినవన్నీ దేవుడిస్తే, మనకు అన్నీ సవ్యంగా ఉంటే మనం యేసుప్రభుని ఎంతగానో ఆరాధిస్తాము, ఎంతగానో సంతోషంగా ఆయన ప్రేమిస్తాం. కానీ మనం అనుకున్నది జరగనప్పుడు, ప్రభునందు పిల్లరా, మనం అడిగినది దేవుడు ఇవ్వనప్పుడు మన విశ్వాసం సలారిపోద్ది పిల్లరా. ఆయన పట్ల మనకున్న ప్రేమ తగ్గిపోద్ది. చూడండి, గమనించండి, మా నాన్న ఎప్పుడైతే అమ్మ పరలోక రాజ్యం వెళ్ళిపోయిందో, కొద్ది రోజులకి అమ్మ చనిపోయింది పిల్లరా. అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న మరి ఆ దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. దేవుని దూషిస్తూ మరలా లోకంలో కలిసిపోయాడు పిల్లరా. అయితే ప్రియ బిడ్డలారా, గమనించండి, మేము ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి ఆడుకుంటూ ఉండే మేము, మా తమ్ముడైతే చిన్నోడు, నాకైతే ఒక 5 సంవత్సరాలు ఉంటాయి బహుశా, మా అక్క నాకంటే 2 ఏళ్ళు పెద్దది. ముగ్గురు 3 చాట్లు అయిపోయాం. నా ప్రియ బిడ్డలారా, మా నాన్న త్రాగుబోతు అయిపోయాడు. ఇక మమ్మల్ని పట్టించుకోవటం కూడా మానేశాడు. ఇక మా నాన్నకి ఇంకో ఆమెను వివాహం చేసారు. ఇక ఆయన జీవితం, ఆయన లోకం ఆయన నిలిపాడు పిల్లరా. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దావీదు అంటాడు, నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీనని. నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. మనల్ని పుట్టించిన దేవుడు మన మంచి చెడులు అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రియ బిడ్డలారా, గమనించండి, నా విషయంలో నిజంగా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడని. నా బాల్యకాలం నుండి దేవుడు నా పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. నా చదువు విషయంలోనూ, నా బాల్యకాలం నేను ఎదిగే విషయంలోనూ, అనేక విషయాల్లో దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, ఒకసారి మా తాతయ్య గారు నన్ను గేదెల దగ్గర పంపించాడు. గేదెలు కాయటం నాకు అంత రాదు. అయితే గేదెల దగ్గరికి వెళ్తే ఆ గేదెలు కొల్లేరులో దిగిపోయినాయి. అది పెద్ద సరస్సు. వాటిని తోలుదామని చెప్పి నేను కూడా దిగిపోయాను పిల్లరా. నాకు ఏ తర్వాత మునిగిపోతూ ఉన్నాను. మునిగిపోతూ ఉంటే నాకు ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా తెలీదు. యేసయ్యా యేసయ్యా అనుకుంటే నేను మునిగిపోతున్నట్టుగా, మరి ఆ గేదెకి ఎలా అర్థమైందో తెలీదు. గబగబా ఆ గేదె నా దగ్గరికి వచ్చేసింది. నేను ఆ గేదె తోక పట్టుకుంటే నన్ను బయటకి ఎక్కి లాక్కి వచ్చేసింది పిల్లరా. అలాగా నా దేవుడు నన్ను ఆ చిన్న వయసులోనే చనిపోవాల్సి నన్ను బ్రతికించాడు. ప్రియ బిడ్డలారా, గమనించండి, ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్న పిల్లలు పాడైపోతున్నారు. భయంకరమైన వ్యసనాలకు గురైపోయి అల్లరిగా
చెడు స్నేహాలు పట్టి ఈరోజు భ్రష్టులుగా బ్రతుకుతున్నారు పిల్లరా. కానీ దేవుని యొక్క గొప్ప కృపను బట్టి నా బాల్యకాలం నుండి అబ్రహాయి గారి దగ్గర పెరగటానికి ప్రభు నాకు సహాయం చేశారు. మన సాహస వ్యవస్థాపకులు అబ్రహాయి గారు, ఆయన పేరు వీర బ్రహ్మంగా ఉండేవాళ్ళు. ఆయన మారుమనసు పొందిన తర్వాత దేవుడు బలవంగా అయ్యగారిని వాడుకున్నారు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యగారితో దగ్గర మా పిల్లలు ఉంటే బాగుపడతారని చెప్పి ఇంచుమించు ఒక 9 మంది పిల్లలు అబ్రహాయి గారి దగ్గర ఉండేవాళ్ళం. మాకు రోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉండేవాళ్ళు అయ్యగారు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు నేను ఎన్నో చూసిన పిల్లరా. అయ్యగారి యొక్క ఆశయాలు బహు ఉన్నతంగా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి జీవిస్తే సృష్టి యావత్తు లోబడుతుందని చెప్పి దేవుని సేవకుల వాక్యం చెప్తూ ప్రభునందు పిల్లరా ఒక మాట చెప్పారు, వర్షాన్ని కురిపించమంటారని అడిగారు. మేము వర్షాన్ని కురిపించమన్నప్పుడు ఆకాశం వైపు చూసి వర్షం ఆ కురువు అనగానే టపటపా చినుకులు పడటం ప్రారంభించింది పిల్లలు. అది సాయంకాలం సమయం, స్కూల్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో వర్షం పడుతూ ఉంటే గబగబా లేచి వెళ్తూ ఉంటే అవి కూర్చోండి, పంపించిన దేవుడు ఆపగలరని చెప్పి ఆగు అనగానే వర్షం ఆగిపోయింది పిల్లరా. అలాగే ఒకసారి కోళ్ళు అరుస్తుంటే, గిన్నె కోళ్ళు అరుస్తుంటే అయ్యి మౌనంగా ఉండండి అనగానే సైలెంట్ అయిపోయి అయ్యగారు వాక్యం చెప్పి ప్రార్థన చేసి మమ్మల్ని పంపించే వరకు అవి అరవలేదు పిల్లరా. చాలా దైవ శక్తితో అబ్రహాయి గారు నింపబడి ఉండేవాళ్ళు. ప్రభునందు పిల్లరా, అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండేవాళ్ళు పిల్లరా. అవి మా హృదయంలో అర్థమయ్యేలాగా అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రభునందు పిల్లరా, నేను అలాగే నా బాల్యకాలం గడుస్తూ ఉంది. అయితే మా నాన్న నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకే ఒక్కసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి నేను తోటలో ఉన్నప్పుడు వచ్చి నాకు ఒక్క 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ అడ్రస్ లేడు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయినా సరే నాకు ఏ దిగులు ఉండేది కాదు, ఏ చింత ఉండేది కాదు, ఏ బెంగ ఉండేది కాదు. హ్యాపీగా నా చదువు నేను చదువుకుంటూ నా రోజులు గడిచిపోతూ ఉండేది. 7వ తరగతిలోకి వచ్చాను. 7వ తరగతిలో ఇంకా 4 రోజులు పరీక్షలు ఉన్నాయనగా అయ్యగారు అరే ఏం చదువుతావు తీసుకురా పుస్తకాలు అని చెప్పి ఆ టెక్స్ట్ బుక్లు అడిగితే ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకనంటే నేను చాలా మొద్దుగా ఉండేవాడిని, డల్గా ఉండేవాడిని పిల్లరా. అప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు అయ్యగారు అన్నారు, ప్రార్థన చేశారు నా కోసం. ప్రార్థన చేసి అరే వెళ్ళరా చదువుకో, దేవుడు నీకు సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు ఏమైందో తెలియదు నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాయి గారి ప్రార్థన బట్టి దేవుడు నాకు జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ఇచ్చాడు. ఆ సంవత్సరము నేను 7వ తరగతి పాస్ అయ్యాను. అప్పుడులో పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నమాట. అది పాస్ అయితేనే 8వ తరగతిలో పంపిస్తారు. పాస్ అయితే మా మాస్టర్లు ఆశ్చర్యపోయారు, ఈడు పాస్ అయ్యాడా అని చెప్పేసి అలానే చాలా రోజులు మాట్లాడుకున్నారు పిల్లరా. బాగా చదువుతారనుకున్న వాళ్ళు ఆ సంవత్సరం టఫ్ ఎగ్జామ్ అవటం వల్ల ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యాను. అంతేకాదు పిల్లరా, ఇంక మళ్ళీ ఎప్పుడూ నా చదువు ఆగలేదు. ప్రభునందు పిల్లరా, అలాగే ఉన్నత చదువులు చదవటానికి ప్రభు నాకు సహాయం చేశారు. అయ్యగారు అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా, అరే నువ్వు మంచి ఉద్యోగం చేయాలిరా, నువ్వు మంచి ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి నువ్వు సేవలోకి రావాలని చెప్పేవాళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి నాకు ఊగన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం, వచ్చేయటము, ఇది నాకు రొటీన్గా అలవాటు అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభువుని నేను ప్రేమించలేదండి. ఎందుకో నాకు తెలీదు. ఆయన అంటే వ్యతిరేకత లేదు, ఆయన అంటే ప్రేమ కూడా లేదు పిల్లరా. రొటీన్గా వెళ్తాం, ఆ పాటలు పాడతాం, అక్కడ వాక్యం వింటాం, వచ్చేటు, ఇదే అలవాటు అయిపోయింది తప్ప యేసు ప్రభుతో నాకు సాహసం కానీ యేసు ప్రభు పట్ల ప్రత్యేకమైన ప్రేమగా నాకు ఎప్పుడు ఉండేది కాదు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చదువుకున్నా, పీజీ చేసే టైంలో అబ్రహాయి గారు అన్నారు, అరే నీ కోసం ప్రార్థన చేశాను, నువ్వు ఐఏఎస్ రాయి, దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పారు. అయితే అయ్యగారు ఒక మాట చెప్పారు, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలని ఆశపడతాం, కానీ దేవుని కార్యాలు ఎందుకు జరగవంటే ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్తాడు, మీకు మేలు కలగపోవటకు కారణము మీ పాపములే, మీ దోషములు వాటి క్రమము తప్పించినవి అని చెప్తాడు. అవును ప్రభునందు పిల్లరా, యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో మనం మేలు పొందకపోవటానికి కారణం ఏంటంటే మన దోషాలే పిల్లరా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని యొద్ద నుండి దేవుని నా పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఆశపడుతున్నాను, కానీ నా జీవితాన్ని దేవునికి అప్పగించుకోలేకపోయాను. బాల్యకాలం ఎంతో పరిశుద్ధంగా పెరిగిన నేను యవ్వన కాలంలోకి వచ్చేవాడికి పునాది సరిలేకపోవటం వల్ల, వేర్లు లోపలికి వెళ్ళకపోవటం వల్ల, దేవుని గురించినటువంటి ప్రేమ లేకపోవటం వల్ల, ఆసక్తి లేకపోవటం వల్ల ప్రియదిన బిళ్ళారా, నా యవ్వన కాలంలో నేను తప్పిపోయిన పిల్లరా, దేవునికి వ్యతిరేకం అయిపోయాను. ప్రతిరోజు ఆదివారం ప్రార్థన మానవుని కాదు, సాయంకాలం సినిమా మానవుని కాదు పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళారా, సినిమాలకు వెళ్తాను, అది ఫ్రెండ్స్తో పాటు వెళ్తుంటే ఎప్పుడూ తెలియనటువంటి ఆ స్టోరీస్, ఆ సినిమాలు, ఆ పాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పిల్లరా. మళ్ళీ ఎప్పుడు సినిమాకి వెళ్ళాలనిపించేది. ప్రభునందు పిల్లరా, దయచేసి గమనించండి. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని నేను చదువుకున్న రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించలేదు, కానీ నాకు 1 ఎకరం లేకపోయినా దేవుడు నన్ను ఒక గొప్ప ఆ చదవటానికి దేవుడు సహాయం చేశాడు. నేను చదువుకున్న రోజుల్లో కూడా మరి కొంతమందికి ట్యూషన్ చెప్పేవాడిని. వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు. ప్రియదిన బిడ్డలారా, గమనించండి, నాలో ఒక అతిశయం ఉండేది, ఒక గర్వం ఉండేది. అదేంటంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న చదువుని బట్టి. నాకు చాలా డిగ్రీలు ఉన్నాయండి, ఎన్సీసీలు ఉన్నాయి, చాలా డిగ్రీలు నేను దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఆ డిగ్రీలను బట్టి నేను గర్వపడుతూ ఉండేవాడిని. ఎలాగైనా సరే నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవుతాను అనుకుని అతిశయపడుతూ ఉండేవాడిని పిల్లరా. ఆ ప్రియమైన దేవుళ్ళారా, గమనించండి, నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. ఒక మనిషి పాడైపోట కారణము గర్వమే, అది ఎలాంటిదైనా కావచ్చు. గమనించండి, ఆ గర్వాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాను. దేవుని దగ్గర నా జీవితాన్ని దిద్దుకోలేకపోయాను పిల్లరా. టెస్టులు అయితే రాస్తూ ఉండేవాడిని, కానీ ఆ టెస్టులు ఏమైపోయాయి కూడా తెలిసేది కాదు. బాగా రాసేవాడిని, కానీ రిజల్ట్స్ అసలు వచ్చేవి కాదు పిల్లరా, క్వాలిఫై అయ్యేవాళ్ళు కాదు. నా ప్రియమైన దేవుళ్ళారా, గమనించండి, నేను అనుకున్నాను నా హృదయాన్ని కాపాడుకుంటే దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు కదా, హృదయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించాను. ప్రియ దేవుళ్ళారా, నేను అనుకున్నాను, మా ఫ్రెండ్స్ నన్ను సినిమాలకు అలవాటు చేశారు, ఈ యొక్క సిగరెట్ అలవాటు అయిపోయిందండి. సిగరెట్లకి, సినిమాలకి నేను పాడైపోయి నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఆలోచనలు, నా తలంపులు పాడైపోతుంటాయి. నా ప్రియ దేవుళ్ళు, నేను అనుకున్నవాడిని, నేను భక్తి జీవితంలో నేను ఇలాగ పాడైపోట కారణం, భక్తి జీవితం నుంచి నేను ఇట్లా పాడైపోట కారణము నా స్నేహితులే అనుకున్నాను. ఆ స్నేహితులు విడిచిపెట్టేసి ఒంటరిగా ఉండటం ప్రారంభించాను. ప్రియ దేవుళ్ళారా, గమనించండి, ఎవరైనా సరే ఒక అలవాటును మానుకోవాలంటే, ఒక వ్యసనాన్ని విడిచిపెట్టాలంటే, ఒక వ్యక్తి తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే ఒకటే మార్గము, మారు మనసు పొందటమే. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు, ఎటువంటి పాపాలైనా సరే దేవుడు క్షమిస్తాడు. క్షమించటమే కాదు, ఆ పాపం నుండి, అలవాటు నుండి, ఆ స్వభావం నుంచి దేవుడు విడిపించి పరిశుద్ధమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు పిల్లరా. ఎన్నో సంవత్సరాల వాక్యాలు విన్నాను, ఎంతో గొప్ప దైవజనుల వాక్యాలు విన్నాను, అబ్రహాయి గారి వాక్యాలు విన్నాను, ఎన్నో సాక్ష్యాలు విన్నాను. ఈ సూత్రం నాకు అర్థం కాలేదండి. నా ప్రియదిన బిళ్ళరా, నేను మారు మనసు పొందితే, పాపాలు ఒప్పుకుంటే నా హృదయం కాపాడుకుంటానన్న విషయం నాకు అర్థం కాలేదు. నా ప్రియదిన బిళ్ళరా, అయితే నా ప్రయత్నాలు, నేను చేసినటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. నా హృదయం నేను కాపాడుకోలేకపోయాను. అనేక విషయాలు తొట్టిల్లిపోతూ ఉండేవాడిని. నా ప్రియదిన బిళ్ళరా, ఎక్కువ అబద్ధాలు చెప్తుండేవాడిని. సినిమాలు చూసినటువంటి ఆ సినిమాలో ఉన్న పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. చూసి కాపీలు రాస్తూ ఉండేవాడిని. ఇతరులకు చూపిస్తూ ఉండేవాడిని. మాస్టర్ని బ్లేమ్ చేస్తూ ఉండేవాడిని, నిందిస్తూ ఉండేవాడిని. మాస్టర్ని వెనకాల కామెంట్ చేస్తూ ఉండేవాడిని. ప్రభునందు పిల్లరా, నిజంగా నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తే దేవుడు నన్ను ఎంతగా దుఃఖ పెట్టానండి. దేవుడిని ప్రేమను నేను అర్థం చేసుకోకుండా, నా క్రియలను చూసి, నా ప్రవర్తన చూసి, నా మాటలు చూసి, నా విధానం చూసి ఆయన ఎంతో బాధపడి ఉంటాడు. ఆ కొల్లేరులో చచ్చిపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని. కానీ దేవుడు నాకు ప్రాణం ఇచ్చి, నాకు ఒక జీవితాన్ని ఇస్తే, ఆ ఇచ్చిన దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన ప్రాణాన్ని ఆధారం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం ప్రారంభించాను. నా హృదయం గర్వంతో నిండిపోయింది.
మరొక స్వభావం నాలో ఉండేది. ఏమాత్రం ఆ యొక్క పశ్చాత్తాపం అనగానే తగ్గింపు అనేది నాలో ఉండేది కాదు పుల్లరా. మాట అంటే పడేవాడిని కాదు. నాలో చాలా పౌరుషం ఉండేది పుల్లరా. ఏమి లేకపోయినా చూడండి, గమనించండి, ఆధారం లేకపోయినా పౌరుషం మాత్రం తక్కువ ఉండేది కాదు, కోపం తక్కువ ఉండేది కాదు పుల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, ఇలాగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. అయితే ఉద్యోగం వస్తేనే నా బ్రతుకుతారు, కానీ ఉద్యోగం రాలేదు పిల్లరా. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నా బ్రతికి ఏంటి, నా పరిస్థితి ఏంటి. ఎప్పుడూ కూలి పనికి వెళ్ళలేదు, కష్టపడతాం కూడా చేత కాదు, నేను ఎలా బ్రతకాలి అని చెప్పి నిరుత్సాహం, దిగులు, నిరాశతో నిండిపోయాను. అలాంటి సమయంలో ప్రభునందు పిల్లరా, నా చదువు అయిపోయిన తర్వాత మరి మా మావయ్య గారి ఇంటికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో మా మావయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమతో ఆదరించారు. అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఉద్యోగం కోసం చేసుకో, ప్రయత్నం చేయి, నీకు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటానని చెప్పారు. కానీ అనుకోకుండా చదువైన 3 నెలలకే నాకు వివాహం అయిపోయింది పిల్లరా. నా భార్య అయితే ఆమె నేను వివాహం చేసుకున్నా కానీ ఆమె ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రియదిన్ బిడ్డలారా, ఆమె చెప్పింది ఏంటంటే, నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూడలేదు అని చెప్పింది. ప్రియదిన్ బిడ్డలను అనుకున్నాను, నా భార్య మంచి భక్తి చేస్తుంది, నేను ఆమెకి నా అలవాట్లు, నా వ్యసనాలు ఆమెకు అర్థం తెలియకోకుండా నేను జాగ్రత్త పడాలని చెప్పేసి అనుకుని రహస్యంగా నేను సిగరెట్లు తాగుతూ ఉండేవాడిని, రహస్యంగా సినిమాలు చూస్తూ ఉండేవాడిని. కానీ ఒక్కోసారి మర్చిపోయి అగ్గిపెట్టి కొనుక్కొని సిగరెట్ తాగి అగ్గిపెట్టి సిగరెట్ అవి పడేసి వచ్చేవాడిని పిల్లరా. మర్చిపోయి ఒకసారి ఇంటికి వచ్చేసాను. అడిగితే ఏంటి నీ జేబులో అగ్గిపెట్టి ఉందంటే ఏ అబద్ధాలు చెప్పేవాడిని పిల్లరా. నా ప్రియదిన్ పిల్లరా, అన్ని అబద్ధాలు, మోసాలే. అయితే ఆమె తరపున వచ్చినటువంటి దేవుని దయ వల్ల కొంత పొలం వచ్చింది. వాటిని చేపల చెరువులు చేస్తూ మరి రొయ్యల చెరువులుగా మార్చాడు. ఆ చేపల చెరువులు రొయ్యల చెరువులుగా మార్చినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. చాలా డబ్బులు రావటం ప్రారంభించినాయి. అందరూ వచ్చి మా చెరువులు రొయ్యలు అమ్మిపెట్టమంటే ఆ రొయ్యల వ్యాపారం కూడా ప్రారంభించండి పిల్లరా. కొన్ని లక్షల రూపాయలు సంపాదించేవాడిని, కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏదో తెలియనటువంటి వెలితి, లోటు నాలో ఉంటా ఉండేది. ప్రియమైన దేవుళ్ళరా, పొలాలు కొనుక్కుంటూ ఉండేవాడిని. దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవాడు. అయితే నాకు ఒక కోరిక, అదేంటంటే ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలి. విజయవాడలో 2 ఎకరాలు కొని అక్కడ గేదెల ఫారం పెట్టాలి. నా బిడ్డలకి వాళ్ళని మంచి వాళ్ళ కోట్లు సంపాదించి నేను ఎంతో పేదరికంలో పెరిగాను. తినటానికి లేకుండా, కట్టుకుంటానికి సరైన వస్త్రాలు లేకుండా పెరిగాను. కానీ నా బిడ్డలు రాయల్టీగా బ్రతకాలి అనుకుని నేను కష్టపడుతూ ఉన్నాను పిల్లరా. ఏమాత్రం కూడా పరలోకం గురించి కానీ, ఒకవేళ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం, నీ ఆత్మస్థితి ఏంటి అన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడైనా డబ్బు ఉంటేనే జీవితం హ్యాపీగా ఉంటుంది, డబ్బు ఉంటేనే మనం హ్యాపీగా బ్రతుకుతాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఉండేవాడు పిల్లరా. ఆ ప్రియమైన దేవుళ్ళరా, అయితే ఆ రొయ్యల చెరువులకి ఆ వైరస్ రావటం వల్ల నష్టాలు వస్తూ ఉండేవి. ఇదేంటి, నేను ఎన్నో అనుకున్నాను, నష్టాలు అవుతున్నాయి ఏంటి అనుకున్నవాడు పిల్లరా. నా ప్రియ దేవుళ్ళరా, గమనించండి, ఎవరైనా సరే మారు మనసు పొందాలంటే, జీవితాన్ని మార్చుకోవాలంటే డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట పిల్లరా. నా ప్రియ దేవుళ్ళరా, గమనించండి, నా జీవితంలో ఆ 2 కాదు కానీ ఒక భయంకరమైన శోధన నా జీవితంలోకి వచ్చింది పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, అది నేను ఊహించిన విషయము, అది నేను తట్టుకోలేనటువంటి విషయం పిల్లరా. ఒకరోజు దేవుని సేవకుల అబ్రహయ్య గారి దగ్గర నేను ఏదో పని మీద వెళ్ళినప్పుడు అయ్యగారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతూ నన్ను అడిగారు, ఎలా ఉంది, మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి అంటే, మా ఫ్రెండ్ నన్ను అడిగినప్పుడు అన్ని చెప్పినాక ఆయన ఒక మాట చెప్పారు. దేవుడు, నేను చెప్పాను ఈ రొయ్యల చెరువులు వైరస్ వచ్చి కొన్ని అప్పులు అయ్యానంటే, సరే నీ అప్పులన్నీ దేవుడు తీరుస్తాడు, కానీ నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఆ డబ్బుతో పరలోక రాజ్యం సంపాదించుకోలేవు. నువ్వు మారు మనసు పొంది దేవుని సేవ చేయి, దేవునికి సహాయం చేస్తాడని చెప్పారు పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, నేను ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఎంత సంపాదించాలి, ఆ పొలం కొనాలి, ఇది కొనాలి, అవి కొనాలి అనే తప్ప మారు మనసు పొందాలి, ఒకవేళ దేవుడు రాకడొస్తే ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు పిల్లరా.
ఒకరోజు విజయవాడలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. నా ముందు ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు. నేను అనుకుంటున్నాను, ఇతను చచ్చిపోయాడు కదా, ఇతడు ఎక్కడికి వెళ్తాడు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు, కానీ ఇతన్ని వాళ్ళు కూడా ఎవరు కూడా చూడరు కదా, ఈయన ఆశలన్నీ ఏమైపోతాయి అనుకుంటుంటే ఎవరు నాతో మాట్లాడుతున్నారు, నువ్వు కూడా ఇక్కడ ఏదో పొలం కొనాలనుకుంటున్నావు, ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి నాతో ఎవరో మాట్లాడుతున్నారు. పిల్లలు అయ్యగారు మాట్లాడిన కొద్ది రోజుల్లోనే ఆ స్వరం నాకు వినపడింది. నాలో మరణ భయం పట్టుకుంది. నిజమే, నేను చచ్చిపోతానమ్మో, నేను చచ్చిపోతే ఏమైపోతాను అని చెప్పి భయం పిల్లలు. నా ప్రియమైన దేవుళ్ళారా, ఇంటికి వచ్చేసాను. ప్రభునందు పిల్లరా, ఇంటికి వచ్చి ఆ రాత్రి అలసిపోయి ఉన్నాను, పడుకున్నాను. పొద్దున్నే ఆగస్టు 15 పిల్లరా, ఆగస్టు నెల 15వ తారీఖు సోమవారం వచ్చింది. ప్రభునందు పిల్లరా, 2005వ సంవత్సరం అది. అబ్రహాయి గారు ఆ రోజు పరలోకి వెళ్ళినటువంటి రోజు పిల్లరా. ఆ రోజు ఆ స్పాట్లో నేను వెళ్ళాను. అయ్యగారు రోడ్డు మీద పడిపోయినారు, రక్తం అడుగులో ఉన్నారు. ఆయన యొక్క రక్తం కారుతూ ఉంది. ఆయన ముఖం ఎంతో ప్రకాశితంగా వెలుగుతూ ఉంది పిల్లరా. ఆ పరిస్థితి చూసినప్పుడు నేను ఏడ్చాను పిల్లరా, గొంతు పగిలేలాగా అరిసాను పిల్లరా. ఏడుస్తా దొర్లాడుతా ఏడుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుళ్ళారా, ఆ వేదన బాధ భరించలేకపోయాను. ఎందుకంటే అయ్యో చిన్నప్పటి నుంచి చూపించిన ఆ తల్లి ప్రేమ గుర్తొచ్చింది పిల్లరా, ఆ తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. నానే నేనేమయ్యాను, నన్ను విడిచిపెట్టేశాడు. కానీ అర్ధరాత్రి గాడు వచ్చి లెగ్గొట్టి నేను హాస్టల్లో భోంచేసి వచ్చేవాడిని. అరే ఏం తిన్నావు ఏంటో, లేకరా భోంచేరా అని చెప్పి ఆయన తిని అన్నం కూడా మానేసి నాకు పెట్టాడు పిల్లలు. ప్రభుత్వ పిల్లరా, అలాంటి దైవజనులు మనం చూడలేం పిల్లరా. అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మా అమ్మన్న నన్ను ఎలా ప్రేమించేది కాదేమో. ప్రభుత్వ పిల్లరా, నేను తప్పు చేస్తున్నానని తెలుసు కూడా, నేను సిగరెట్లు తాగుతున్నానని తెలిసినందుకు, కానీ ఎప్పుడు కూడా నన్ను అరే ఏంట్రా, నన్ను ఎప్పుడు ఆయన స్వతంత్రంతో నన్ను అడగలేదు పిల్లరా, నన్ను గద్దించలేదు, నన్ను ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. నా తప్పులన్నీ ఆయన తెలుసుకోవడం, ఎంతో ప్రేమగానే మర్యాదగా మాట్లాడేవాడు. అలాంటి గొప్ప ఆయనకి లేడన్న విషయం గుర్తు జీర్ణించుకోలేకపోయాను పిల్లరా. ప్రభునందు పిల్లరా, ఏడుస్తూ ఉన్నాను. ఆయన మీద చేసినప్పుడు నాకు అర్థమైంది, చెయ్యి పాపిష్టి చెయ్యి, ఈ పరిశుద్ధిని తాకూడదని చెప్పి చెయ్యి తీసిన పిల్లరా. కానీ ఏమైందో నాకు తెలియదు. దేవుని యొక్క ఆత్మ నన్ను తాకింది. దేవుడు నన్ను తాకిడు పుట్టారా. నా మనసు మారిపోయింది. ఒకటే తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా బ్రతుకున్నంత వరకు నీకోసం బ్రతుకుతా, నీకోసం జీవిస్తాను. ఇంకా నాకు ఏ డబ్బు వద్దయ్యా, ఏ ఆశ నాకు వద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నేను ఎప్పుడు చచ్చిపోయినా నీ దగ్గర రావాలి ప్రభా, నీకు మాటిస్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను పిల్లరా. అయ్యగారు కాళ్ళు రెండు పట్టుకొని ఒకే ఒక మాట చెప్పాను, ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఈ కట్టంలో ఊపిరినంత వరకు కూడా దేవుని పని చేస్తానని చెప్పాను పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళారా, అలాగే దేవుడు నన్ను దర్శించాడు, నన్ను తాకాడు. నేను తర్వాత దేవుని సేవకురాలు అమ్మగారు మారుమనసు పొందమన్నప్పుడు 13 రోజులు మండవిలో నుండి మారుమనసు పొందాను. నా బాల్యకాలం నుండి దేవుడు నాకు ఎన్నో విషయాలు చూపించాడు. నేను అనుకున్నాను పెద్దగా తప్పులు చేయలేదులే అనుకున్నాను, కానీ దేవుడు నా జీవితం నాకు అర్థం చేసినప్పుడు నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది పిల్లరా. నేను అనుకున్నాను, ప్రభా నేను పరలోక రాజ్యం చేరాలని మారుమనసులోకి వచ్చున్నాను, కానీ అలాంటి పాపి పరలోకంలో రావటానికి అర్హుడు కాదు ప్రభా. వద్దు ప్రభా, నన్ను వదిలే, ఇక నేను నీకు రాజ్యానికి నేను రావడానికి యోగ్యుడు కాదు ప్రభా. నేను నరకానికి వెళ్ళటమే నాకు న్యాయం ప్రభా.
నాలాంటి ఒక పాపి పరలోకం రావటం న్యాయం కాదు ప్రభువా, నన్ను నరకానికి పంపించే ప్రభువా అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నాను పిల్లరా. ఏడుస్తూ ఉంటే నా స్థితి నాకు దేవుడు అర్థం చేసినప్పుడు నేను నరకానికి వెళ్ళిపోవాలి, నేను పరలోకానికి వెళ్ళటానికి యోగ్యుని కాను నేను ఏడుస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 45 అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభుని పిల్లలు, నా హృదయంలో ఉన్న భారం అంతా తగ్గిపోయింది. అయితే దేవుని సేవకురాలు అమ్మగారు పిలిచి, నీకు దేవుడు మాట్లాడాడయ్యా, నీకు మారుమనసు వచ్చింది, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, జాగ్రత్తగా ఉండని చెప్పారు. ప్రభుని పిల్లరా, అయితే నాకు ఒక ఆశ, దేవుని సేవ చేయాలని ఆశ పిల్లరా. మా గ్రామంలో దేవుని సేవకులకి నేను సహకారంగా ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ సహకారంగా ఉంటూ ఉండేవాడిని. అయితే ప్రభుని పిల్లరా గమనించండి, ప్రభుని పిల్లరా, నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను ఈ సేవ చేయాలని ఆశపడుతున్నాను, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు జంగారెడ్డిగూడెం అని చూపించారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో దేవుని పరిచర్య చేస్తున్నాను పిల్లరా. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.